నువ్వు ఎన్ని అవాస్తవాలు చెప్పినా ప్రజలు నీ వెంట లేరు, నిన్ను నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. అందుకని నిన్న కూడా నిన్ను వదిలిపెట్టి కల్పన గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని వచ్చారు. నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు నా నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎందుకు నాతోటి ప్రజలు ఉండటం లేదు? నువ్వేదో 4 తరలించుకొచ్చి ఒక 1000 మంది సమక్షంలో ఒక ప్రెస్ మీట్ పెడితేనో లేకపోతే 4 అబద్ధాలు చెప్తేనో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కళ్ళకు గట్టినట్టు అభివృద్ధి కనపడుతుంది, కళ్ళకు గట్టినట్టు సంక్షేమం కనపడుతూ ఉంది, మద్దతు ధర లేదంటారు. మీ తల్లి పిల్ల కాంగ్రెస్ వదిలిపెట్టిపోయిన శనగలు మేము కొన్నాం 3 ఏళ్ల నాటి. 3 ఏళ్ల నాటి నిల్వ ఉన్న శనగలు మా ప్రభుత్వం కొనుగోలు చేసింది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. గత సంవత్సరం 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. చరిత్రలో రికార్డు, కంబైన్డ్ రాష్ట్రంలో కూడా కొనలేదు. 64 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొని 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. 2 లక్షల టన్నులు మొక్కజొన్నలు కొన్నాం, జొన్నలు 30,000 టన్నులు కొన్నాం. ఉల్లి రైతుల గురించి మాట్లాడతాడు కర్నూలు పోయి. ఎప్పుడన్నా మీ చరిత్రలో బోనస్ ఇచ్చారా? మీ నాయన కానీ, నువ్వు కానీ, మీ తల్లి కాంగ్రెస్ కానీ? పొగాకు 2,000 ఇచ్చాం క్వింటాల్కి. స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడైనా పొగాకు 2,000 ఇచ్చారా? ఇవన్నీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రైతుకి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం, రైతు కష్టాలు తెలిసినటువంటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఆత్మహత్యలు 24,000 ఆత్మహత్యలు జరిగినాయి 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో. ఈ రోజున 14, 15, 2 సంవత్సరాలు చూసుకుంటే 610 మొత్తం. అది కూడా సెంట్రల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 516 ఏమో 15లో ఇచ్చారు, 14లోనేమో 97 ఇచ్చారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సంవత్సరానికి 2,500 మంది చనిపోయారు. అంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి వ్యవసాయ విప్లవాత్మకమైనటువంటి మార్పులు పుణ్యమాని రైతు ఆత్మహత్యలు తగ్గినాయి, గణనీయంగా తగ్గించగలిగాం. క్రైమ్ బ్యూరోనే చెప్తుంది దేశంలో 7వ స్థానంలో ఉన్నాం, 516 ఉంది. అవి కూడా లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు అడ్డుకుంటున్నారు మేము చేసే ప్రయత్నాలు. ఇంకా అంతర్జాతీయ టెక్నాలజీని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. క్వాలిటీ సీడ్ తేవడానికి అమెరికన్లో ఉన్నటువంటి ఐవా యూనివర్సిటీని కూడా కర్నూలులో తీసుకురాబోతా ఉన్నాము. సీడ్ డెవలప్మెంట్కి ఐవా సీడ్ వాళ్ళ లాంగ్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే 14,000 కోట్లతోటి ఆంధ్రప్రదేశ్లో సీడు టెక్నాలజీని ఇక్కడికి తీసుకురాబోతూ ఉన్నారు. సీడ్ రీసెర్చ్ టెక్నాలజీ మార్కెటింగ్కి 20 మిలియన్ ఇక్కడ ఎన్జీ రంగా యూనివర్సిటీలో పెడతానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా సీడ్ పార్కు కర్నూలులో పెట్టబోతూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు లాంగ్ రన్లో 14,000 కోట్లు ఇంటర్నేషనల్ స్థాయిలో సీడ్ రీసెర్చ్ టెక్నాలజీ హయ్యెస్ట్ ఈల్డ్ వచ్చేటువంటి వెరైటీస్ని ఇక్కడ అందించాలని వాళ్ళు రాబోతూ ఉన్నారు. దాంట్లో పాలసీ, రెగ్యులేషను, కెపాసిటీ, సీడ్ ఎంటర్ప్రైజెస్, గ్లోబల్ డెవలప్మెంటు, గ్లోబల్ ప్రోగ్రాము, కంట్రీ టు కంట్రీ కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఒక హబ్ లాగా ఇక్కడ ఐవా యూనివర్సిటీ వాళ్ళు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోబోతూ ఉన్నారు. త్వరలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది తుది దశకు వచ్చినాక మీకు ఒక స్పష్టత కూడా ఇస్తాం. నిన్ననే నాకు వచ్చి కలిశారనమాట వాళ్ళు, ముఖ్యమంత్రి గారిని కూడా గతంలో కలిశారు. అవన్నీ కూడా నెగోషియేషన్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూస్తే ధాన్యం ముఖ్యంగా నిన్నటికి 18,50,000 టన్నులు కొన్నాం. 18,50,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయటం జరిగింది. ఎంఎస్పి ధర రైతాంగానికి అందిస్తున్నాం. మిల్లర్లు తప్పు చేస్తూ ఉన్నారు. మిల్లర్ల మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోబోతూ ఉన్నాము. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రైతులు కానీ ఎక్కడైనా మిల్లర్లు మీకు ఇచ్చిన చెక్కులో వాళ్ళు మార్చుకొని తీసుకోవడం లాంటివి జరిగితే మా దృష్టికి తెమ్మంటున్నాం. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాం మీకు. ఎంఎస్పి ధాన్యం మద్దతు ధర నేరుగా రైతుకే చెందాలి. ఎక్కడ రైస్ మిల్లింగ్ చేసేటువంటి వాళ్ళు మిల్లర్లు ఎక్కడ రైతును మభ్యపెట్టి ఎంఎస్పి అందకుండా చేస్తే క్రిమినల్ కేసులు కూడా పెడతాం, అరెస్టులు కూడా చేస్తాం. నిన్న కృష్ణా జిల్లాలో
పెదపాలపరలో ఒక కంప్లైంట్ వచ్చింది. ఇమీడియట్ మా సెక్రటరీకి చెప్పాం, ముదినేపల్లి మండలం. వచ్చిన కంప్లైంట్ వెరిఫై చేసి అది పక్కాగా కనుక అది ప్రూవ్ అయితే కేసు పెట్టి అరెస్ట్ కూడా చేయమంటున్నాం. మద్దతు ధరలో ఎవరు రైతులను మభ్యపెట్టి మోసం చేసినా కఠినంగా చర్యలు తీసుకుంటాము. 1510 రూపాయలు రైతుకు చెందాలి, 1470 రూపాయలు రెండో వెరైటీకి రైతుకే చెందాలి. మిల్లర్లు ఎక్కడైనా ధరను మాట్లాడుకొని రైతు పేరు మీద చెక్కు పెట్టి ఆ చెక్కు మళ్ళీ మిల్లర్లే మార్చుకొని కనుక రైతులను మోసం చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ర్యాండమ్ చెకప్ పెడతాము, కఠినంగా చర్యలు తీసుకుంటాము. వారి పేమెంట్స్ ఏదన్నా ఉన్నా కూడా మిల్లర్స్ది వాళ్ళవి కూడా మిల్లింగ్ ఛార్జెస్తో సహా కూడా ఆపుతాం. దీని మీద కఠినంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. రైతులను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మద్దతు ధర మీకు అందిస్తున్నాము, రైతులు నేరుగా రండి, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా రిలాక్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మధ్యవర్తుల జోక్యంతో రైస్ మిల్లర్లు మేము మభ్యపెడితేనో మీరు మోసపోవద్దని కూడా రైతాంగానికి నేను తెలియజేస్తున్నాను. ఆరుగాలం కష్టపడి పండించారు ధాన్యాన్ని. ఈ ఏడు దేవుని దయ వల్ల మంచి దిగుబడులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలతోటి, ఉన్న తక్కువ నీటితోటి, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో వాటర్ మేనేజ్మెంట్ బాగా చేయటం వలన అధిక దిగుబడులు సాధించినటువంటి సంవత్సరం 2016 ఖరీఫ్. కాబట్టి మీరు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని మధ్యవర్తులకో రైస్ మిల్లర్లకో బలి కావద్దు, నష్టపోవద్దు. కఠినంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి అక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ మీకు ఎక్కడైనా మభ్యపెట్టి మీ చెక్కును కనుక మిల్లర్లే తీసుకొని డ్రా చేసుకొని మిమ్మల్ని మా దృష్టికి తీసుకొస్తే వెంటనే రైస్ మిల్లర్స్ మీద కూడా మేము కేసు పెడతాం. కాబట్టి దీనికి రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం 48 గంటల్లో మీ ఖాతాల్లో జమ చేయటం జరుగుతూ ఉంది, రైతుల ఖాతాల్లో. కాబట్టి రైతులు కూడా ఎక్కడ మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకే తీసుకొచ్చి ఎంఎస్పి మద్దతు ధర పొందాలని రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్య తల్లి పిల్ల కాంగ్రెస్ ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. పోలవరం గురించి ఒక ఆయన మాట్లాడతాడు, కర్నూలు జిల్లాకి మచ్చుమరి ద్వారా నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు, అనంతపురానికి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. రేపు కడపలో పులివెందులకు నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి అసలు వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించో పోలవరం గురించో మాట్లాడే అర్హత ఎక్కడ ఉందని నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? అది మాకెందుకు సాధ్యమైంది చెప్పండి. మీ చేతగాల, మీరు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నారు కాబట్టి మీ చేతగాలే. ఇక్కడ జలయజ్ఞంగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సాధ్యమైంది. దేశంలో ఎవ్వరూ చేయనటువంటిది నదుల అనుసంధానం చేసి చూపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. సిగ్గుపడాలి మీరు. మీతో కాంది మేము చేసి చూపెడుతున్నాం, సంతోషించండి, అభినందించండి చంద్రబాబు నాయుడు గారిని. మీరు రుణమాఫీ మా చేత కాదన్నారు, పారిపోయారు. మేము సాధ్యం చేసి చూపెట్టాం. ఈ రోజున ఒక పక్క కేవీపీ గారు మాట్లాడతారు, మరొక పక్క రఘువీరారెడ్డి గారు మాట్లాడతారు, ఒక పక్క ఉండవల్లి గారు మాట్లాడతారు. ఈ విధంగా తల్లి పిల్ల కాంగ్రెస్ అవినీతి కుంభకోణాల పార్టీల నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చర్చకు రమ్మంటారు. ఏం చర్చకు వస్తారండి? 10 ఏళ్ళు మీ దోపిడీ, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేశారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, కేసులు సూట్ కేసులు తప్ప తెలియనటువంటి వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక బురజల్లే కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళు జరగకూడదు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఈరోజు విమర్శలు తప్ప బహిరంగ చర్చకు రావండి. ఏం చర్చకు వస్తారండి? కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మీరు, మీకు అర్హత ఎక్కడుంది?